మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పవిత్ర అయితే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరేంద్ర వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర, దుర్గా వాళ్ళు అయితే పవిత్రని తీసుకొని వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరేంద్ర వాళ్ళ బామ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పవిత్ర వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గా అయితే పవిత్ర లోపలికి రా అని చెప్పేసి అయితే తనని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పవిత్ర అయితే చాలా భయపడుతూ లోపలికైతే వస్తూ ఉంటుంది. అది తనని చూడగానే అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయేంద్ర అయితే పవిత్ర బాధ్యతను నేను తీసుకున్నాను. ఇక నుండి పవిత్ర మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రక్షిత అయితే నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దాన్ని ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తాననుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే నేను ఒప్పుకోను బ్రో, తను ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే తను నా కళ్ళ ముందు కనిపిస్తే నేను పడ్డ అవమానాలే నాకు కనిపిస్తాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దుర్గా అయితే నువ్వు చూడొద్దు, ఈ ఇంట్లో ఉన్నా నువ్వు తనకు లేనట్టే ఉండు అని చెప్పేసి అయితే దుర్గా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధీరేంద్ర అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.